హలో స్టూడెంట్స్, 2026లో ఇంటర్మీడియట్ రాస్తున్న సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఐపీఈ ఎగ్జామ్స్ ముందల ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ముందల మీరు రికార్డ్స్ అయితే రాయాలి. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ రికార్డ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకేనమ్మా. సో కెమిస్ట్రీ రికార్డ్లో ఫస్ట్ మీకు ఇక్కడ ఇటు సైడ్ ఏమో వైట్ పేజెస్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో రూల్ పేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీకు బన్సన్ బర్నర్ గురించి, నెక్స్ట్ అలాగే పిప్పెట్, బ్యూరెట్, కోనికల్ ఫ్లాస్క్, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్, ఈ ఆపరేటర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్స్ ఏంటి అంటే వైట్ పేజ్లో డ్రా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ ఎనాలిసిస్. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంటే మీకు ఒక సాల్ట్ ఇస్తారు, ఆ సాల్ట్లో మీరు క్యాటయాన్ని, యానయాన్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి. సో మీ రికార్డులో ఏమేమి ఉండాలి? క్వాలిటేటివ్ ఎనాలిసిస్లో ఫిజికల్ స్టేట్ ఉండాలి, కలర్, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్, ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ యానయాన్స్, గ్రూప్ సెపరేషన్ టేబుల్, కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్, రిపోర్ట్, ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటి అమ్మ? సెకండ్ క్వశ్చన్ అంటే టైట్రమెట్రిక్ ఎనాలిసిస్ అన్నా వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ అన్నా ఒకటే. దీనిలో మీరైతే ఏం రాయాలి? ఆపరేటర్స్, ప్రిన్సిపల్, ఇండికేటర్, ఎండ్ పాయింట్, ప్రొసీజర్, టేబుల్, క్యాలిక్యులేషన్, ఎస్టిమేట్ ద అమౌంట్, రిపోర్ట్. రిపోర్ట్ అయితే రూల్ పేపర్ మీద రాయాలి, టేబుల్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ వైట్ పేపర్ మీద రాయాలి. పెన్తో అయినా రాయొచ్చు, పెన్సిల్తో అయినా రాయొచ్చు వైట్ పేపర్ మీద. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. మీకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తారు, ఆర్గానిక్ కాంపౌండ్లో మీరు ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి. సో మీరు రాయాల్సినవి ఏంటి? ఫిజికల్ స్టేట్, ఇగ్నిషన్ టెస్ట్, సాల్యుబిలిటీ టెస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, కన్ఫర్మేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ థర్డ్లోనే బీబిట్ ఉంటుంది. అదేంటిది? కొలాయిడల్ సొల్యూషన్స్. కొలాయిడల్ 2 టైప్స్ ఉంటాయి, లయోఫిలిక్, లయోఫోబిక్. లయోఫిలిక్ సోల్స్ అన్ని ఇవి, లయోఫోబిక్ సోల్స్ మొత్తం ఇవి రాయాల్సిందే. నెక్స్ట్ థర్డ్లో సీబిట్ ఏంటంటే క్రోమటోగ్రఫీ. ఈ క్రోమటోగ్రఫీలో ఏంటంటే పిగ్మెంట్ సెపరేషన్ ఫ్రమ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, సెపరేషన్ ఆఫ్ క్యాటయాన్, యానయాన్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ థర్డ్లోనే డీబిట్ ఉంటుంది, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ద ప్రోటీన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది రికార్డులో రాయొద్దు, సెపరేట్గా రాయాలమ్మా. ఇవన్నీ ఉంటేనే మీ రికార్డు కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇది అంతా మీకు, ఈ డేటా అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమేమి రాయాలి? ఆపరేటర్స్ రాయాలి, సాల్ట్ ఎనాలిసిస్ రాయాలి, వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ రాయాలి, ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ లయోఫిలిక్, లయోఫోబిక్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండాలి, ప్రాజెక్ట్ ఉండాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.